Hello students, welcome back to my channel. In this video, I am going to give you a brief lecture on apical meristems. In the last video, we have already discussed about meristematic cells. So, ఇంతకు ముందు వీడియోలో మీరు మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఏంటి, మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే ఏంటి, వాటి క్లాసిఫికేషన్ ఏంటి నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మనం ఎపికల్ మెరిస్టెమ్స్ అంటే షూట్ ఎపెక్స్లో రూట్ ఎపెక్స్లో ఉంటాయి. అవి ప్లాంట్ గ్రో అవ్వటానికి అంటే ప్లాంట్ హైట్ ఎదగడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ మెరిస్టెమ్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. లెట్స్ సీ. ఇన్ హయ్యర్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్ and also in pteridophytes, meristematic activity is restricted to the terminal cell of the filament. So that terminal cell is termed as apical cell. Okay. So in the case of higher algae and also in the case of bryophyta and pteridophytes, so single apical cell చూడండి, టెర్మినల్లో ఉన్న టిప్లో ఉన్నటువంటి సింగిల్ సెల్, టెర్మినల్ సెల్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎపికల్ సెల్, దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఒక సెల్ని మనం ఏమంటాము అంటే ఎపికల్ సెల్ అంటాము. ఆల్గేలో మీరు చూసుంటారు కదా, ఫిలమెంటస్ ఫార్మ్స్ ఉంటాయి. ఆల్గేలోనే కాదు, ఈవెన్ బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటాలో కూడా జనరల్గా ఎపికల్ సెల్ అనేది ప్లాంట్ గ్రోత్కి రెస్పాన్సిబుల్ అవుతుంది అని సైంటిస్టులు చెప్పడం జరిగింది. So let's see the next point. So in case of gymnosperms and angiosperms, growth takes place by a group of initials and their intermediate derivatives and are named as protomeristem by the scientist Ishu. Okay, so in the case of gymnosperms and angiosperms, the case is difference. Okay, akkada single cell kaadu, group of initials అండ్ దేర్ ఇమీడియట్ డెరివేటివ్స్. గ్రూప్ ఆఫ్ ఇనీషియల్స్, వాటి నుంచి వచ్చిన సెల్స్ నుంచి గ్రోత్ అనేది జరుగుతుంది. వాటిని ప్రోటోమెరిస్టమ్ అంటాము. వాటిని ప్రోటోమెరిస్టమ్ అని పేరు పెట్టిన సైంటిస్ట్ ఎవరు అంటే ఈసు అనే సైంటిస్ట్ అనమాట. ఓకే, సో ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటాలో సింగిల్ సెల్ గ్రోత్ అంతటికి రెస్పాన్సిబుల్ అయితే, మరి జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్లో ఏ గ్రూప్ ఆఫ్ ఇనీషియల్స్ టిప్లో ఉంటాయి. వాటి నుంచి వచ్చిన డెరివేటివ్స్ని ప్రోటోమెరిస్టమ్ అని అంటారు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్. So the apical meristems lie at the apex of the root and stem of the vesicular plants. Okay, ekkaduntayi? They lie at the apex of the root and stem. That means they are commonly known as root apex and shoot apex. ఎపికల్ మెరిస్టెమ్స్ ఎక్కడుంటాయి? రూట్ ఎపెక్స్లో కానీ ఉంటాయి, లేకపోతే షూట్ ఎపెక్స్లో కానీ ఉంటాయి. రూట్ ఎపెక్స్లో ఉన్న మెరిస్టెమ్స్ని రూట్ ఎపెక్స్ అని, రూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ అని, షూట్ ఎపెక్స్లో ఉన్న మెరిస్టెమ్స్ని షూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ అని పిలుస్తారు. సో డ్యూ టు ద యాక్టివిటీ ఆఫ్ దీస్ మెరిస్టెమ్స్, ద ఆర్గాన్స్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ అండ్ ఇనీషియేషన్ ఆఫ్ ద గ్రోత్ టేక్స్ ప్లేస్ బై వన్ ఆర్ మోర్ సెల్స్ సిచ్యువేటెడ్ అట్ ద టిప్ ఆఫ్ ద ఆర్గాన్. ఈ మెరిస్టెమ్స్ యొక్క గ్రోత్ వల్ల, సో బై ద యాక్టివిటీ ఆఫ్ దీస్ మెరిస్టెమ్స్, ఆర్గాన్స్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాదు ఇనీషియేషన్ ఆఫ్ ద గ్రోత్ టేక్స్ ప్లేస్, గ్రోత్ కూడా జరుగుతుందన్నమాట. సో ఎక్కడుంటాయి ఇవి? టిప్ ఆఫ్ ద ఆర్గాన్లో ఉంటాయి. ఓకే, సో ద పార్ట్ just above the youngest leaf primordium in a short apex is called as shoot apical meristem. ఓకే, సో షూట్ ఎపికల్ మెరిస్టమ్ అంటే ఏంటి అంటే, ద పార్ట్ జస్ట్ అబౌవ్ ద యంగెస్ట్ లీఫ్ ప్రైమార్డియం ఇన్ ద షార్ట్ ఎపెక్స్ ఆఫ్ షూట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపికల్ మెరిస్టమ్. సో చూడండి, సో ద పార్ట్ జస్ట్ అబౌవ్ ద లీఫ్ ప్రైమార్డియం ఎట్ ద షూట్ ఎపెక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపికల్ మెరిస్టమ్. ఓకే, షూట్ ఎపెక్స్లో లీఫ్ ప్రైమార్డియం కన్నా, అంటే ఇది లీఫ్ ఇనీషియల్స్ అనమాట. ఈ లీఫ్ ఇనీషియల్స్ కన్నా మీద ఉన్నటువంటి ఆ టిప్లో ఉన్నటువంటి సెల్స్ని షూట్ ఎపికల్ మెరిస్టమ్స్ అని అంటారు. లెట్స్ సీ ద థియరీస్ దట్ ఎక్స్ప్లెయినింగ్ షూట్ ఎపికల్ మెరిస్టమ్స్. ఓకే, సో సెవరల్ థియరీస్ have been put forward from time to time to explain the zonation of the shoot apices. షూట్ ఎపిసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చాలా థియరీస్ అనేది
చెప్పడం జరిగింది. లెట్స్ సీ ద థియరీస్ వన్ బై వన్. సో లెట్స్ సీ ద ఫస్ట్ థియరీ, ఎపికల్ సెల్ థియరీ. సో యాజ్ ఐ టోల్ యూ ఎర్లియర్, ముందు చెప్పిన విధంగా దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్ నగేలి ఇన్ ద ఇయర్ 1858. నగేలి అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఏ సాలిటరీ ఎపికల్ సెల్ ఈజ్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎపికల్ మెరిస్టెమ్. సో ఈ థియరీ ప్రకారం సింగిల్ సాలిటరీ టెర్మినల్ ఎపికల్ సెల్, ఇందాక చూపించాను కదా ఆల్గేలో, బ్రయోఫైటాలో, టెరిడోఫైటాలో కూడా సింగిల్ సాలిటరీ సెల్ అనేది ఉంటుంది, దానివల్ల మాత్రమే గ్రోత్ జరుగుతుంది అని. సో ఆ సింగిల్ ఎపికల్ సెల్ వల్ల అది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్గా పనిచేసి దట్ ఎపికల్ మెరిస్టెమ్ సో గివ్స్ రైజ్ ఎంటైర్ ప్లాంట్ బాడీ. సో that is called apical cell theory proposed by the scientist Nageli. సో ఆ సింగిల్ సాలిటరీ సెల్ వల్ల ప్లాంట్ బాడీ అంతా డిరైవ్ అవుతుంది అని చెప్పారనమాట. సో ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్గీ, బ్రయోఫైటా అండ్ వాసిక్యులర్ క్రిప్టోగామ్స్. వాసిక్యులర్ క్రిప్టోగామ్స్ అంటే టెరిడోఫైట్స్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం వాసిక్యులర్ సిస్టమ్ ఈజ్ ఇవాల్వ్డ్ ఇన్ టెరిడోఫైటా. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ వాసిక్యులర్ క్రిప్టోగామ్స్. లెట్స్ సీ. Later, in case of higher plants, apical cell theory was replaced by the concept that the different parts of the plant body have independent origin. So in the case of starting days, scientists believed that single cell was responsible for the growth of the plant. Later it was discovered that not only a single cell, a group of cells, that means in higher plants, a group of cells, they will give rise different parts of the plant body. Okay, so that's why apical cell theory is displaced by another theory, that is histogen theory. But the apical cell theory is replaced by another theory, that is histogen theory. Let's see the second theory, histogen theory. So let's see the second theory, histogen theory. So the apical cell theory was replaced by histogen theory. This theory was proposed by the scientist Hansteen. ఈ థియరీ చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే హాన్స్టీన్ అనే సైంటిస్ట్ అనమాట. According to this theory, plant body develops from groups of initials consisting distinct zones can be recognized at the growing points of the stem and the root. Okay, so he identified actually 3 distinct zones. They are responsible for the production of different parts of the shoot and root. Each zone consisting of a group of initials, they are called histogens. ఇతని ప్రకారం ఏంటి అంటే 3 distinct zonesని హాన్స్టీన్ అనే సైంటిస్ట్ చెప్పాడు. 3 distinct zones నుంచి 3 different types of stem parts and root parts వస్తాయి అన్నమాట. సో ఆ 3 distinct zonesని histogens అని అంటారు. 3 histogens suggested by Hansteen, they are dermatogens, peribulum, pleurum. First one is dermatogen, second one is peribulum, third is pleurum. So dermatogen is the outermost uniseriate lobe. సో అవుటర్ మోస్ట్ అంటే బయట వైపు ఒకే వరుసలో ఉన్న సెల్స్ని డెర్మటోజన్ అని. దే గివ్స్ రైజ్ టు ఎపిడెర్మిస్. ఓకే, సో బై యాంటీక్లీనల్ డివిజన్స్ ఓన్లీ. ఓకే, సో డెర్మటోజన్ అంటే ఏంటి? outer most layer of single uniseriate row of outermost layer. ఓకే, సో బయట వైపు ఉన్న ఒకే ఒక వరుస కణాలన్నమాట. సో దీన్ని అతను ఏమన్నాడు? డెర్మటోజన్ అన్నారు. ఇది ఒక లేయర్ అనమాట, డెర్మటోజన్ అన్నాడు. దీనిలో ఎలాంటి డివిజన్స్ జరుగుతాయంట చూడండి. ఒక సెల్ అనుకుంటే దీనిలో యాంటీక్లీనల్ డివిజన్స్ జరుగుతాయి. సో యాంటీక్లీనల్ డివిజన్ జరిగి ఒక సెల్ 2గా మారింది. మళ్ళీ యాంటీక్లీనల్ డివిజన్ జరిగితే 2 4గా మారుతాయి. మళ్ళీ జరిగితే 8గా మారుతాయి. చూడండి, ఇక్కడ రోస్ అనేవి పెరగట్లేదు. సో యాంటీక్లీనల్ డివిజన్స్ మాత్రమే జరిగినప్పుడు ఏమవుతుందంటే యూనిసీరియట్ రోస్ ఆఫ్ సెల్స్ మాత్రమే ఉంటాయి. అంటే మనం లీఫ్ అనాటమీ కానీ స్టెమ్ అనాటమీ కానీ చూసినప్పుడు outer most limiting layer of the root or shoot is nothing but epidermis. You know that కదా.
సో ఈ ఎపిడెర్మిస్ అనేది డెర్మటోజన్ అనే గ్రూప్ ఆఫ్ ఇనీషియల్స్ నుంచి వస్తుంది, డెర్మటోజన్ అనే హిస్టోజన్స్ నుంచి వస్తాయి అని హ్యాన్స్టీన్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. లెట్స్ సీ ద సెకండ్ హిస్టోజన్, దట్ ఈస్ పెరిబ్లమ్. సో పెరిబ్లమ్ ఈజ్ ద రీజియన్ కంపోజ్డ్ ఆఫ్ ఐసోడయామెట్రిక్ సెల్స్ లయింగ్ బిట్వీన్ డెర్మటోజన్ అండ్ ప్లూరోమ్. డెర్మటోజన్కి ప్లూరోమ్కి మధ్యలో ఉన్న ఐసోడయామెట్రిక్ సెల్స్ అనమాట. ఇవి దేన్ని ఫామ్ చేస్తాయి అంటే దే ఫార్మ్స్ ద కార్టెక్స్. ఓకే, లెట్స్ సీ ద థర్డ్ histogen layer, that is pleuron. Pleuron is a massive central core consisting of cells extended in longitudinal direction. They will give rise to massive central cylinder, nothing but steel. సో పెరిబ్లమ్ నుంచి కార్టెక్స్ వస్తుంది. ఇది డెర్మటోజన్కి ప్లూరోమ్కి మధ్యలో ఉంటుంది. సో ప్లూరోమ్ నుంచి స్టీల్ వస్తుంది, అంటే వాస్కులర్ సిలిండర్ అనేది వస్తుంది అనమాట. సో చూడండి, హ్యాన్స్టీన్ అనే సైంటిస్టు 3 హిస్టోజన్స్ చెప్పాడు. అవుటర్ మోస్ట్ ఈజ్ డెర్మటోజన్, దీని నుంచి ఎపిడెర్మిస్ వస్తుంది. సో ఓన్లీ యాంటీక్లీనల్ డివిజన్స్ మాత్రమే జరుగుతాయి. సో సెకండ్ ఈజ్ పెరిబ్లమ్. సో ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ ప్లూరోమ్ అండ్ డెర్మటోజన్. ఓకే, సో it will gives rise to cortex. Third histogen layer is a pleuron. So it will gives rise to central cylinder, are also called as steel. సెంట్రల్ వాస్కులర్ సిలిండర్ అనేది ప్లూరోమ్ అనే ఇనీషియల్స్ నుంచి వస్తాయి. సో 3 హిస్టోజన్స్ ఉన్నాయి. డెర్మటోజన్ విచ్ గివ్స్ రైస్ టు ఎపిడర్మిస్, పెరిబ్లమ్ విచ్ గివ్స్ రైస్ టు కార్టెక్స్, ప్లూరోమ్ ఇట్ గివ్స్ రైస్ టు సెంట్రల్ స్టీల్ ఆర్ సెంట్రల్ వాస్కులర్ సిలిండర్. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ థియరీ, దట్ ఈస్ ట్యూనికా కార్పస్ థియరీ. సో ట్యూనికా కార్పస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై స్మిత్. Okay, so according to this theory 2 tissue zones occurs at the apex. సో స్మిత్ అనే సైంటిస్ట్ చెప్పాడు, అతని ప్రకారం 2 టిష్యూ జోన్స్, ఇందాక 3 ఇనీషియల్ జోన్స్ అన్నాము, ఇప్పుడు 2 జోన్స్ ఉంటాయని చెప్తున్నారు. దే ఆర్ కాల్డ్ యాజ్ ట్యూనికా, విచ్ ఈజ్ అవుటర్ లేయర్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ one or more layers of cells forming outer envelope region. So the second is carpus, which is a central core. It gives rise a mass of cells surrounded by tunica. ఓకే, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. సో యూ కెన్ సీ ద షూట్ ఎపెక్స్ హియర్. ఓకే, సో outer single 1 or 2 layers, 2 or more layers of outer covering cells are present. So they are covering the area of a mass of cells, nothing but carpus. So carpus layer is covered by 1 or more layers, that is called tunica. Okay, outer layer which is a surrounding layer, which is a covering layer of carpus. Okay, this is called tunica carpus theory. Okay, proposed by Smith. So the cells of tunica are smaller, undergoes anticlinal divisions only. So as I told you earlier, if anticlinal divisions occurs, so it will not gives rise a more number of layers. It only gives single row of cells. Okay, anticlinal divisions జరిగితే ఏమవుతుంది, రోస్ పెరగవు, ఒకే రోలో సెల్స్ అనేవి ఉంటాయి. సో ట్యూనికాలో యాంటీక్లీనల్ డివిజన్స్ అనేవి జరుగుతాయి. సో లెట్స్ సీ నెక్స్ట్, ద కార్పస్ సెల్స్. In the carpus region, the cells are larger. They divide in various plans so that a mass of irregularly arranged cells are formed. Okay, in the carpus region, so cells divide in all plans. That's why they will give rise a mass of cells, that is nothing but carpus region. Okay, so thus in the angiosperms 2 sets of initials may be definitely located. The two sets giving rise to tunica and carpus.
thus the two have independent origin. Okay, so two sets of regions కూడాను they are independent in their origin. అది లోవర్ ప్లాంట్స్లో అయినట్లయితే ఎపికల్ సెల్ థియరీ అనేది అప్లికబుల్ అవుతుంది. యాంజియోస్పర్మ్స్కి వచ్చేసరికి ట్యూనికా కార్పస్ థియరీ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. Let's see the next theory, theory of waiting meristem. Okay, so this theory was proposed by French school. ఫ్రెంచ్ స్కూల్ వాళ్ళు ప్రపోజ్ చేశారు. వాళ్ళు ఎవరు అంటే ప్లాంటిఫాల్ అండ్ బువత్ అనే సైంటిస్ట్ అనమాట. సో యాక్చువల్లీ దే రికగ్నైజ్డ్ 3 జోన్స్ ఇన్ ద ఎపికల్ మెరిస్టెమ్. ఎపికల్ మెరిస్టెమ్ రీజియన్లో 3 జోన్స్ని దే హ్యావ్ రికగ్నైజ్డ్ బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ మైటాటిక్ యాక్టివిటీ. మైటాటిక్ యాక్టివిటీస్ని బట్టి 3 జోన్స్ని దే హ్యావ్ ఐడెంటిఫైడ్. ఆ 3 జోన్స్ ఏంటి అంటే చూడండి, ద ఎన్యూ ఇనీషియల్, ద మెరిస్టమ్ డి అటెంటి, ద మెరిస్టమ్ మెడుల్లాయర్. ఈ 3 జోన్స్ని కూడాను దే హ్యావ్ ఐడెంటిఫైడ్. లెట్స్ సీ ద ఫస్ట్ జోన్ ఆఫ్ ఇనీషియల్స్, దే ఆర్ ద ఎన్యూ ఇనీషియల్. ఎన్యూ ఇనీషియల్ నుంచి ఇట్ గివ్స్ రైజ్ టు పెరిఫెరల్ యాక్టివ్ జోన్. పెరిఫెరల్గా అంటే అవుటర్ సైడ్ ఉన్న యాక్టివ్ జోన్ అనేది వస్తుంది. దాన్ని ఎన్యూ ఇనీషియల్ అని వాళ్ళు నేమ్ ఇచ్చారు. ద సెకండ్ జోన్ ఏంటి అంటే ద మెరిస్టమ్ డి అటెంటి. సో ద మెరిస్టమ్ డి అటెంటి అంటే ఏంటి అంటే ద వెయిటింగ్ మెరిస్టమ్ బికమ్ యాక్టివ్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ టెర్మినల్ ఫ్లవర్ ఆర్ ఇన్ఫ్లోరసెన్స్. అంటే ఇది ఈ జోన్లో అంట వెయిటింగ్ మెరిస్టెమ్స్ ఉన్నాయంట. ఈ వెయిటింగ్ మెరిస్టెమ్స్ అనేవి ఫ్లవర్ ఫామ్ అయ్యేటప్పుడు మాత్రమే ఇనీషియేట్ అయ్యి ఫ్లవర్ ఇనీషియేషన్ జరిగి ఫ్లవర్ ఫార్మేషన్ అనేది జరుగుతుందంట. ఈ రీజియన్ ఏమన్నారు, వెయిటింగ్ మెరిస్టెమ్ రీజియన్ అన్నారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ద మెరిస్టమ్ మెడుల్లాయర్. మెరిస్టమ్ మెడుల్లాయర్ అంటే ఇట్ గివ్స్ రైజ్ టు సెంట్రల్ పిత్ రీజియన్. సో పిత్ రీజియన్ అనేది మెరిస్టమ్ మెడుల్లాయర్, మెడుల్లా అంటే పిత్ కదా, మెడుల్లా నుంచి మెరిస్టమ్ మెడుల్లాయర్ అనే రీజియన్ నుంచి సెంట్రల్ పిత్ అనేది వస్తుంది అని వాళ్ళు చెప్పారు. ప్లాంటిఫాల్ అండ్ బువత్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. Let's see the next theory that is proposed by the scientist, that's why it is named as Newman's concept. So Newman in the year 1965 he believed that there is a sequence of meristematic cells which function as over a period of time. He called them as continuing meristematic residue. Okay, సో అంటే న్యూమన్ అనే సైంటిస్ట్ హీ ఐడెంటిఫైడ్ సీక్వెన్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ సెల్స్. ఓకే, సో దే వర్క్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో వాటిని చెప్పాడు. వాటికి అతను పెట్టిన పేరు ఏంటి అంటే కంటిన్యూయింగ్ మెరిస్టమాటిక్ రెసిడ్యూ. అవి కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల షూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ అనేవి గ్రో అవుతాయి అని చెప్పారనమాట. సో హీ క్లాసిఫైడ్ షూట్ ఎపిసెస్ ఇంటూ 3 మెయిన్ జోన్స్. 3 మెయిన్ జోన్స్ కింద షూట్ ఎపెక్స్ని ఇతను క్లాసిఫై చేయడం జరిగింది. 1 by 1 చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ మోనోప్లెక్స్ టైప్. సో మోనోప్లెక్స్ టైప్ అంటే ఏంటి అంటే ద మెరిస్టమాటిక్ టిష్యూ is represented by the superficial layer which is pointed inwardly. Only a single division is needed for the growth, both in length and breadth. This type found in ferns and their relative genera. సో మోనో అంటే సింగిల్ కదమ్మా, అలాగా మోనోప్లెక్స్ అంటే అర్థం ఏంటి అంటే సింగిల్ సూపర్ఫిషియల్ లేయర్, అంటే సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దే పాయింటెడ్ ఇన్వర్డ్లీ. సింగిల్ డివిజన్ జరగటం వల్ల, వాటిలో సింగిల్ డివిజన్ జరగటం వల్ల గ్రోత్ అనేది జరుగుతుందని చెప్పాడు. మరి ఇవి ఎక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఫర్న్స్ అంటే అడ్వాన్స్డ్ టెరిడోఫైట్స్ అనమాట. ఈ ఫర్న్స్ అండ్ దేర్ రిలేటివ్ జెనరాలో, కొన్ని జెనరాలో సో ఈ మోనోప్లెక్స్ టైప్ ఆఫ్ షూట్ ఎపికల్ మెరిస్టెమ్స్ గ్రోత్ని గమనించడం జరిగింది. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, సింప్లెక్స్ టైప్. సో దిస్ టైప్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎ ప్యారలల్ సైడెడ్ మెరిస్టమాటిక్ రెసిడ్యూ విచ్ ఈజ్ లిమిటెడ్ టు ద సూపర్ఫిషియల్ లేయర్. ఇక్కడ కూడా అంతే, ప్యారలల్ సైడెడ్ మెరిస్టమాటిక్
సింగిల్ రో ఆఫ్ ఇనిషియల్స్ ఉంటాయి. ఇవి కూడాను సూపర్ఫిషియల్ లేయరే అనమాట. బట్ ఇక్కడ సెల్స్ ఎలా డివైడ్ అవుతాయంటే దీస్ సెల్స్ డివైడ్ బోత్ బై యాంటీక్లీనల్ అండ్ పెరిక్లీనల్ వాల్స్. ఇందాక సింగిల్ డివిజన్ ఈజ్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అన్నాము. ఇక్కడ దే డివైడ్ బోత్ యాంటీక్లీనల్ అండ్ పెరిక్లీనల్ వాల్స్. ఓకే, బట్ దేర్ డివిజన్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ద సింగిల్ లేయర్. ఓకే, డివిజన్స్ అనేవి ఒక లేయర్కి మాత్రమే రెస్ట్రిక్ట్ అయి ఉంటాయి. సో ఇట్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ జిమ్నోస్పర్మ్స్. ఓకే, సో ఈ సింప్లెక్స్ టైప్ అనేది జిమ్నోస్పర్మ్స్లో కనిపిస్తుంది. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ కేటగిరీ, దట్ ఈస్ నెక్స్ట్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ డూప్లెక్స్ టైప్. డూప్లెక్స్ అంటే 2 కదా. సో ఇట్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ యాంజియోస్పర్మ్స్. హియర్ ద continuing meristematic residue is parallel sided at least in one superficial layer and one successive layer. ఇక్కడ 2 టైర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటేమో సూపర్ఫిషియల్గా ఉండే లేయరు, రెండోదేమో దాని కింద ఉన్న లేయర్ అనమాట. సూపర్ఫిషియల్ లేయర్ డివైడ్స్ యాంటీక్లీనల్లీ. సో ద ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్స్ డివైడ్ బోత్ యాంటీక్లీనల్లీ అండ్ పెరిక్లీనల్లీ. ఓకేనా. చూడండి, న్యూమన్ అనే అతను మోనోప్లెక్స్, సింప్లెక్స్, డూప్లెక్స్ అనే వర్షన్ని చెప్పారు, అనే మెరిస్టమ్స్ ఉంటాయని చెప్పారు. మోనోప్లెక్స్ అనేవి ఫర్న్స్లో ఉంటాయి, అంటే అడ్వాన్స్డ్ టెరిడోఫైట్స్లో ఈ టైప్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటాయి. అంటే ఏంటి, సింగిల్ లేయర్ ఆఫ్ ఇనీషియల్స్ ఉంటాయి. ఈ సింగిల్ లేయర్ ఆఫ్ ఇనీషియల్స్లో సింగిల్ డివిజన్, దే పాయింటెడ్ ఇన్వర్డ్స్. సో సింగిల్ డివిజన్ జరగటం వల్ల గ్రోత్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ జిమ్నోస్పర్మ్స్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. హియర్ ఆల్సో సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఈ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ అనేవి డివైడ్ అవ్వటం వల్ల, అయితే ఇక్కడ సెల్స్ అనేవి బోత్ యాంటీక్లీనల్ అండ్ పెరిక్లీనల్గా డివిజన్ జరుగుతాయి. చూడండి, యాంటీక్లీనల్ డివిజన్ యాజ్ వెల్ యాజ్ పెరిక్లీనల్ డివిజన్స్ రెండు జరుగుతాయి. ఇది జిమ్నోస్పర్మ్స్లో గుర్తించడం జరిగింది. థర్డ్ కేటగిరీ, దట్ ఈస్ డూప్లెక్స్ టైప్. ఇది యాంజియోస్పర్మ్స్లో గుర్తించడం జరిగింది. ఇక్కడ ఒక సూపర్ఫిషియల్ లేయర్ ఉంటుంది, ఒక సక్సెసివ్ లేయర్ ఉంటుంది. అంటే సూపర్ఫిషియల్ అంటే అవుటర్ సైడ్ లేయర్, సక్సెసివ్ అంటే దాని కింద ఉన్న లేయర్ అనమాట. ఈ సూపర్ఫిషియల్ లేయర్లో మాత్రం యాంటీక్లీనల్ డివిజన్స్ మాత్రమే జరుగుతాయి. ఈ సక్సెసివ్ లేయర్లో మాత్రం ఆల్ ప్లాంట్స్లో డివిజన్స్ జరగడం వల్ల గ్రోత్ అనేది జరుగుతుంది. ఇది యాంజియోస్పర్మ్స్లో గుర్తించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ షూట్ ఎపికల్ మెరిస్టమ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.